హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మరి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇండియాలోనే అన్నింటికంటే ఎక్కువగా ఆర్డర్ చేసే ఐటెం అదేనండి, చికెన్ దమ్ బిర్యానీ. అసలు ఈ చికెన్ బిర్యానీని ఇష్టపడని వారంటూ ఎవరైనా ఉంటారా? నాన్ వెజ్ తినే వారెవ్వరికైనా సరే చికెన్ బిర్యానీ మోస్ట్ ఫేవరెట్ రెసిపీగా ఉంటుంది. కానీ మనం చికెన్ బిర్యానీని ఎక్కువగా రెస్టారెంట్లోనే ఆర్డర్ చేస్తాం. ఎందుకంటే ఇంట్లో చేయడం చాలా రిస్క్, సరిగ్గా కుదరదు, చాలా టైం పడుతుంది అనుకుంటాం కదా. అలా ఏం ఉండదండి. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక చికెన్ దమ్ బిర్యానీ చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. అంత వివరంగా చూపిస్తాను. చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఒక బౌల్లోకి 1/2 kg చికెన్ని తీసుకుందాం. మనం బిర్యానీ చేసుకుంటున్నాం కదా, సో చికెన్ని కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేయించుకోవాలి. మనం చికెన్ బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా సరే చికెన్ని ముందుగా 1/2 అవర్ పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. అప్పుడైతేనే చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఈ చికెన్లోకి రుచికి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేద్దాం. ఒకవేళ మీరు కారం ఎక్కువగా ఇష్టపడేవారైతే కొద్దిగా కారాన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుందాం. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం అనేది ఆప్షనల్, నేను కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేద్దాం. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాం. నేను ముందుగానే 4 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని ఇలా పేస్ట్లా చేసుకొని వేసుకుందాం. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి మసాలాలను యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. తర్వాత 1/2 కప్ వరకు పెరుగును వేద్దాం. పెరుగు ఎక్కువ వేయడం వల్ల గ్రేవీ ఉంటుంది. నేను గ్రేవీ కోసం మాత్రమే పెరుగును యాడ్ చేస్తున్నాను. 200 గ్రామ్స్ పెరుగును వేస్తున్నాను. అలాగే కొద్దిగా పుదీనా అండ్ కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ అన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు, 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 4 ఇలాచి, 1 టీ స్పూన్ షాహీ జీరా, 1 చిన్న రెమ్మ జాపత్రిని వేసేసి అలాగే 1 మీడియం సైజ్ నిమ్మకాయని తీసుకొని ఇలా పిండుకుందాం. లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పీసెస్కి ఈ స్పైసెస్ అంతా కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని వేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేద్దాం. ఆయిల్ని యాడ్ చేసేసి అంతా కూడా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 to 4 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఒకవేళ మీకు టైం లేదు, చుట్టాలు వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు, ఫాస్ట్గా కావాలి అనుకుంటే కనీసం 1/2 అవర్ అన్నా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. నెక్స్ట్ 1/2 kg బాస్మతి రైస్ని తీసుకుని 2-3 టైమ్స్ వాష్ చేసేసి రైస్ని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది, లేదంటే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు రైస్ ని కుక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి సగం వరకు వాటర్ ని పోసుకుందాం. ఈ వాటర్ కి సరిపోయేంత సాల్ట్ ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా నెయ్యిని గానీ లేదంటే ఆయిల్ ని గానీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఓల్ మసాలా ఐటమ్స్ అన్నిటిని యాడ్ చేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 ఇలాచి, 1 స్టార్ పువ్వు, 1 టీ స్పూన్ షాహీ జీరా, కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా మసాలా ఐటమ్స్ అన్నిటిని వేయడం వల్ల ఈ వాటర్ కి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. 3-4 మినిట్స్ తర్వాత వాటర్ మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వేసేసి రైస్ ని 70% కుక్ చేసుకోవాలి. ఈ రైస్ 70% కుక్ అయ్యేలోపు మనం బిర్యానీ కోసం ఒక మందపాటి పాట్ని తీసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అంతా కూడా ఈక్వల్గా వేసుకుందాం. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ని చూద్దాం, రైస్ ఉడికిందో లేదో చూసేద్దాం. ఇలా రైస్ పట్టుకుంటే రైస్ అంతా కూడా ఇలా విరిగిపోతే సరిపోతుంది బిర్యానీకి. అంటే ఈ రైస్ బిర్యానీకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ రైస్ని చికెన్ పైన ఒక్కో లేయర్గా వేస్తూ ఎక్స్ట్రా వాటర్ రాకుండా జాలి గరిటెతో వేసుకుందాం. ఇప్పుడు రైస్ అంతా కూడా వేసిన తర్వాత గార్నిష్ కోసం కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాను వేసుకుందాం. అలాగే
ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే కొద్దిగా నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ వేసుకోండి. ఇప్పుడు నేను ఇందులోకి ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ వేయడం అనేది ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత 10 నుంచి 15 వరకు కాజును వేస్తున్నాను. అలాగే రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా, వాటిని ఒక 50 ml వరకు పోసుకుంటే సరి. తర్వాత ఈ లిడ్కి చపాతీ పిండి ముద్ద కానీ లేదంటే మైదా పిండి ముద్దను కానీ ఇలా తీసుకుని ఇలా వీడియోలో చూపించే విధంగా లిడ్కి పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టీమ్ బయటకు రాకుండా ఉంటుంది. ఇలా చూడండి, ఈ చిన్న హోల్ని కూడా నేను ఈ పిండితో కవర్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అలాగే 5 minutes తర్వాత స్టవ్ సిమ్లో ఉంచేసి 15 minutes పాటు కుక్ చేసుకోవాలి. మనకు చికెన్ బిర్యానీ చేసుకోవడం కోసం 20 minutes టైం పడుతుంది. 20 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలా 10 minutes పక్కన వదిలేయండి. 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్ బిర్యానీ అనేది రెడీ. చూడండి, చికెన్ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయింది. అలాగే రైస్ కూడా బాగా కుక్ అయింది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ చికెన్ బిర్యానీని ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.